Garuda Express, an international courier service. రుణము అనగా బాకీ లేదా అప్పు అని చెప్పచ్చు. ఇది కేవలం ఇప్పుడు డబ్బు లేదా ధనంకి మాత్రమే వాడుకలో ఉంది. ఇది ఆర్థికపరమైన రుణము. కాని సహజ రుణములుగా చెప్పబడేవి 3 రకాలు. ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా తీర్చవలసినవి. దైవ రుణం అనగా గాలి, నీరు, ఆహారం, అగ్ని, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఔషధులు, వృక్షాలు మొదలైన ప్రకృతి ప్రసాదించిన సమస్త సౌలభ్యాలకు ప్రతిగా తన రుణాన్ని తీర్చుకోవడం. కృతజ్ఞతా భావనతో ప్రకృతి సంపాదనను కాపాడడం దైవరుణం. పితృరుణం అనగా తనకు జన్మనిచ్చి తనలో రక్తమాంసాదులను నింపి మలమూత్రాదులను కడిగి వైద్యసేవలు చేసి అన్నపానీయాదులని సమకూర్చిపెట్టి పెద్దచేసి మాట నేర్పి విద్యాబుద్ధులను నేర్పించి ప్రయోజకునిగా చేసి గృహక్షేత్ర ధనాదులనిచ్చిన తల్లిదండ్రులను వార్ధక్య జీవితంలో సేవించి కాపాడటం పితృరుణం. ఋషిరుణం ఈ సృష్టిలోని సకల సౌకర్యాలను మనం మాత్రమే కనిపెట్టలేదు. మనకంటే ముందుగా జన్మించిన పరోపకార బుద్ధులైన మహర్షులెందరో ఎంతో కాలం శ్రమించి గణిత ఖగోళ విజ్ఞానంని మనకందించారు. మనం తినే ఉప్పు, చింతపండు నుండి శరీరానికి శక్తిని అందించే కూరగాయల వరకు వారి దయ వలనే. ఆయుర్వేద వైద్యం నుండి పసుపు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వరకు పోషక విలువలని తెలుసుకుని మనకు అందించింది ఋషులే. సనాతులైన వారందరి రుణంని విద్యార్జన చేయడం ద్వారా, వారు రచించిన గ్రంథాలను చదివి గ్రహించి ప్రజలకు తెలపడం ద్వారా ఋషి రుణంని తీర్చుకోవాలి. ఇదే ఋషిరుణం. ఈ 3 రుణాలు తీర్చుకోవడం ప్రతి మనిషి జీవిత ధర్మం.